కార్యవర్గ సభ్యుడు డిజి శ్రీనివాస్ శర్మ గారు, జిల్లా అధ్యక్షుడు తమ్ముడు మిత్రుడు శంకర్చారి, ఇక్కడున్న నూతన ప్రెస్ క్లబ్ ఎన్నికబోయే కార్యవర్గ సభ్యులకు నా అభినందనలు. వీళ్ళు కూడా అందరికీ కూడా పాత సభ్యులే. నేను 1992 నుంచి కూడా మెదక్ స్టాఫ్ రిపోర్టర్గా వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ అవినాభావ సంబంధం ఉంది. యూడబ్ల్యూసీ ఐజేకు నాకు ఇక్కడ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ నుంచి మొదలుకుంటే జాతీయ కౌన్సిల్ సభ్యునిగా 3 సార్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా 4 సార్లు, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కార్యదర్శిగా ఇక్కడ నుండే ప్రస్థానం ప్రారంభించిన కాబట్టి మెదక్ రామాయంపేట ప్రెస్ క్లబ్కు నాకు అనుబంధం ఎక్కువ ఉంది. 92 నుంచి నేను ఇక్కడ ఆంధ్రభూమి, వార్త, అన్ని దినపత్రికలు ఇక్కడ తాత్కాలికంగానే ఇవన్నీ కూడా భేదాభిప్రాయాలు అనేటువంటి తాత్కాలికంగా వచ్చినాయి. అవి రాను సర్దుకుంటాయి. సర్దుకోకపోతే రాష్ట్ర నాయకత్వం చూస్తూ ఊరుకోదు అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు అందరూ అక్కడ కూడా మన సభ్యులే, నాతో పాటు టీయూడబ్ల్యూజీ ఐజీ మా ఇద్దరితో పాటు వాళ్ళు కూడా పనిచేసిన వాళ్ళే. కొంత వ్యక్తిగత గతంలో ఏముంటుండే, ఏదైనా సర్వీస్ చేద్దాం, పబ్లిక్ సర్వీస్ చేద్దామన్న ఉద్దేశంతోనే ప్రెస్ క్లబ్ నిర్మాణమైంది. మొన్నటి వరకు కూడా కార్యక్రమాలు అట్లా నడిచినాయి. ఇక ముందు కూడా నడవాలని కొత్త కార్యవర్గ సభ్యులకు అందరూ సూచిస్తున్నాను. అప్పుడున్న రెండే ఏది అప్పుడున్న పీపుల్స్ వారికి సంబంధించిన వార్తలు ఒక వర్గం రాస్తే అప్పుడు కూడా ఉండే ఇంటర్నల్గా మాకు ఉంటుండే. ఒక వర్గం జనశక్తికి ఫుల్ సపోర్ట్ చేస్తుంది, ఒక వర్గం పీపుల్స్ వారికి సపోర్ట్ చేస్తుంది. ఇది వాస్తవము. అంటే ఇది మనం ఇది తీయకుండా సరే కానీ అంతర్గతంగా మాట్లాడినప్పుడు చెప్తాం. ఇది ఇక్కడ మహిళా సంఘాల సభ్యులను ఇక్కడ మీటింగ్ పెడితే ఒక 8,000 నుంచి 10,000 మందితో పెట్టినాం. అది రామాయంపేట ప్రెస్ క్లబ్కే సాధ్యమైంది. రాష్ట్రంలో ఎవరు చేయలేదు. మన అంత గుర్తింపు ఉంది మన సంఘం. మెదక్ మొత్తం ఏపీ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి కార్యక్రమాలు రామాయంపేట ప్రెస్ క్లబ్ తరఫున చేసినాం. ఇక్కడ ఎన్నో కాట్యాలు మొదలుకుంటే నష్టలు కాట్యాలలో హెల్త్ క్లబ్లు కూడా పెట్టినాం. సామాజిక సేవ కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు కూడా కొత్త కార్యవర్గం కూడా అట్లా చేస్తామని మేము ఆశిస్తున్నాం, చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే అందరం కలిసే ఐక్యమత్యంతో ముందుకు పోదామని చెప్తూ ముగిస్తున్నాం.